ఆదాయం పెంచి పేదలకు పంచే విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. అందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలు తీసుకువస్తున్నామని అన్నారు. 2037 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలుపుకునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకనమీలుగా అభివృద్ధి చేయబోతున్నామని, తెలంగాణ ముఖచిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికల్ని క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈ 3ంటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందిస్తున్నాం. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో ముందుకెడుతున్నాం. మా దార్శనికతే మా భవిష్యత్ ప్రణాళిక. దీనికోసమే ఈ గొప్ప సమ్మిట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందులో అందరినీ ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ముందుకెడుతున్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఆహ్వాన పత్రికను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి 2 ఏళ్ల పాలసీ డాక్యుమెంట్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్న సీఎం, అందుకే ఐఎస్బీ, నీతి ఆయోగ్ సంస్థల సహకారంతో విజన్ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మందిని భాగస్వాములు చేస్తున్నామన్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు లోపలి ప్రాంతాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేసేందుకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల, ఇతర పరిశ్రమల కాలుష్యం ఉంది, వాహనాల కాలుష్యం ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని తగ్గించడము లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్ లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, కాలుష్యాన్ని తొలగించడానికి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని 2170 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. రెండోది ఔటర్ రింగు రోడ్ అవుట్ సైడ్ ఫెరీ అర్బన్ రీజియన్ ఎకనమీ ఫ్యూర్ గా ఏర్పాటు చేస్తామని, అందులో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, బుల్లెట్ ట్రైన్ వంటివి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా ఒక 360 కిలోమీటర్లతోని 2వ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. దీన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద ఈ రోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం. ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈ రోజు ఈ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వామ్యం చేస్తున్నాము. గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది. దీంతో దూరము తగ్గుతుంది, రవాణా సులభతరం చేస్తున్నాం. తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మూడోది రీజనల్ రింగు రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బోర్డర్ రేర్. ఈ విభాగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. సీడ్ బౌల్డ్ ఆఫ్ ఇండియాలో భాగంగా రైతుల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్, ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత
ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్ గా మార్చదలుచుకున్నాం రైతులను. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్, ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము. డిసెంబర్ 6వ తేదీ నాటికి విజన్ డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. సోమ, మంగళవారాల్లో విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించాలన్నారు. 6వ తేదీ సాయంత్రం కల్లా విజన్ డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలన్నారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లి వాళ్ళను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. కానీ నాణ్యమైన విద్యత లేదు. సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జిల్లాల్లో నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.